శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా, ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ద్వితీయ భావంలో కేతువుకి గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గాను కుటుంబ పరంగాను ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో మీ చేతికి అంది తీరుతాయి. అలాగే మీకు రావాల్సినటువంటి ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. కుటుంబ వృద్ధి కలుగుతూ ఉండదన్న సందేహం లేదు. ముఖ వర్చస్సు, అలాగే కంఠధ్వని, కంటి చూపు అన్నీ చాలా బాగుంటాయండి. మీకు మాట నేర్పడతనం ఎక్కువ. అలాగే చదువులో కూడా బాగా రాణిస్తారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నెల మొత్తం కూడా తల్లిగారి యొక్క ప్రేమ, తల్లిగారి యొక్క ఆదరణ సంపూర్ణంగా మీ మీద ఉన్నాయి. వ్యవసాయదారులకి పంటలో బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏమాత్రం నష్టపోరు. గురు ప్రభావం వలన మీరు చదువులోను, అలాగే వాహనాలు కొనుగోలు చేయడంలోనూ, ఆభరణాలు, సంగీతము ఇవన్నీ కూడా సింహరాశి వారికి వచ్చి తీరతాయి. అంతేకాకుండా సింహరాశి వారికి పంచమ స్థానాన్ని కుజుడు చూడడం వలన, కుజుడు దృష్టి ఉండడం వలన సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువగా సాహిత్య రంగం, నృత్య కళాకారులకి వీళ్ళకి చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం, కళారంగం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంతేకాకుండా 6వ భావానికి గురు దృష్టి ఉండడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్, కోర్టు రిలేటెడ్ కానీ, అదే కొంతమందికి లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో కూడా విజయం సాధించడానికే మీకు ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాగే దగ్గరకు వచ్చిన సంబంధాలు కొన్ని సందర్భాలు ఆగిపోయి తర్వాత మళ్ళీ కంటిన్యూ మీ దగ్గర రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా అష్టమ స్థానంలో రవి, బుధులు, శుక్రశనులు, రాహు తప్ప నిజంగా తప్పారండి. ఎందుకంటే అష్టమ శని దోషము, అష్టమ శని రాహు దోషము పర్ఫెక్ట్గా మీకు ఎక్కువ ఉన్నాయి. చాలా కష్టపడాలి. అంటే మాట తొందరపాటుదనం ఉండకూడదు, పరుషంగా మాట్లాడకూడదు. ఎక్కువగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మాటని కూడా కంట్రోల్ చేసుకోవాలి సింహరాశి వాళ్ళు. కానీ ఒక అదృష్టం ఏంటంటే రవి, బుధులు అష్టమ స్థానంలో 13వ తారీఖు వరకు రవి ఉండడం వలన విదేశాల నుంచి ధన ప్రాప్తి మీకు ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా ఆదాయం మీకు ఉంటుంది. అలాగే సంపూర్ణమైన ఆయుష్ కూడా ఇస్తారు వాళ్ళు. మీ జాతకంలో కూడా చూసుకోండి, అష్టమ స్థానంలో కనుక రవి, బుధులు ఉంటే దీర్ఘాయుర్దాయం మీకు ఉంటుంది. ఆయుష్ ఎక్కువ అని అర్థం. అలాగే ఫారిన్ కరెన్సీ మీకు వచ్చి తీరుతుంది అంటాం, మరి ఓకే. అలాగే మీకు రవి, బుధుల కాంబినేషన్ చాలా బాగుంది. తలవంతలంగా వచ్చే ఆదాయం చాలా బాగుందండి. ఈ కోర్టు రిలేటెడ్ కేసు కానీ, సివిల్ సర్వీస్ అయితే కొన్ని ఉంటాయి కదండి, వాటిలో కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే శని రాహుల వల్ల. కానీ అంతిమంగా సక్సెస్ అవుతారు. ఈ లగ్నాధిపతి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు రవి. అద్భుతం. భాగ్యంలో రవి ఉన్నాడంటే నాన్నగారికి చాలా బాగుంటుందండి. మీ ఫాదర్కి, నాన్నగారి ఆస్తుపాస్తులను డెవలప్ చేస్తారు. అలాగే నిరంతర భాగ్యవృద్ధి, సంసార వృద్ధి, పుత్ర వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. మీరు రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశం ఉంది. దశమంలో రవి దిగ్బలుడవుతాడు. రాజకీయ రంగంలో మంచి వెలుగుతారంటే మీకు పదవులు వస్తాయి. వెలుగులో సంబంధం ఉందండి, బ్రహ్మాండంగా ఉంటారు. రవి దశమంలో ఉండడం గ్రేట్, ఒక అదృష్టం. అంతేకాకుండా రవి ఉండడం వలన ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడము, గంగా వంటి స్నానాలు చేయడము,
సూర్యాలయాలు దర్శనం చేసుకోవడం ఎక్కువ ఉంటుందండి. దశమంలో గురుడు బాగున్నాడండి. దశమంలో గురుడు మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటి? దశమంలో గురుడు ఏం చేస్తాడంటే మీకు వేద పండితులకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, సిఎంఏ, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. గురుబలం బాగుండాలి. దశమం బ్రహ్మాండంగా ఉంది. అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ అంటారు జరా, లాయర్స్, వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉండాలి. దశమస్థానం పర్ఫెక్ట్గా వాళ్ళ విజయం సాధిస్తూనే ఉంటారు. అంతేకాకుండా వేద పండితులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆదాయము, అదృష్టము తోడవుతాయి. మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్నా కూడా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదండి. గురుబలం ఉంది కాబట్టి దశమస్థానానికి ఉద్యోగం పోతుందని భయం లేదు. 12వ భావంలో కుజుడు ఉన్నాడండి. కుజుడు 3వ తారీఖు నుంచి నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే బలం లేకుండా అయిపోతాడు. మీకు అత్యంత రాజయోగకారకుడు కదా. 9th house లార్డ్ 12th houseలోకి వచ్చేస్తున్నాడు. అంటే నాన్నగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా నాన్నగారికి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. మీరు మీ విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 9th house లార్డ్ 12th houseలో ఉండడమే కారణం. అంతేకాకుండా కుజ ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. వాళ్ళ భూములు అమ్ముడుపోవు, కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ సింహరాశి వాళ్ళు సూర్య భగవాన్ ఆరాధన, అంతకంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిరంతరం పూజించడం వలన సర్వ సౌఖ్యాలు కలగడమే కాకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలవుదాం. ఆ రోజు కళ్యాణం, శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మనకు మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని
పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.